రైట్. శ్రీహరి యాదవ్ గారు అవకాశం కల్పించినందుకు. ప్రయాణం ఉండడం వల్ల కొంచెం ఆలస్యంగా వచ్చిన తప్పదా? ఏం పర్లేదండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒక సూటి ప్రశ్న రామ్మోహన్ గారు చెప్పిన తర్వాత నాకు తెలిసి అంటే నేను విన్నదాన్ని నేను పరిశీలించడం రామ్మోహన్ గారు చెప్పిన తర్వాత పెద్దగా నేను మళ్ళీ అదే విషయాలను చెప్పి సరే బనకచెర్ల దాని గురించి మళ్ళీ నేను రేపే డిస్కషన్ పెడదాం అనుకుంటున్నాను. బనకచెర్ల పైన పూర్తిగా నేను పూర్తిగా రామ్మోహన్ సార్ చెప్పిన దాన్ని పూర్తిగా ఏకీభవిస్తున్నా. అవి అని వ్యక్తిగత అభిప్రాయాలు కావు, వాస్తవ పరిస్థితులు. నదీ జలాలకు సంబంధించిన పంపిణీల విషయాల్లో కానీ, అనుమతుల విషయాల్లో కానీ, ఇంకో నదికి సంబంధించి అనుసంధాన విషయంలో కానీ చాలా స్పష్టంగా వారు చెప్పారు. రైట్. కాబట్టి విలన్ అరెస్ట్ అన్నారు కదా, విలన్ అరెస్ట్ కాదు. ఇప్పుడు ఆ తమ్ముడు ఇంకో క్వశ్చన్ శ్రీహరి గారు ఒక ప్రశ్న. సోదరుడు శ్రీహరి గారు ఒక ప్రశ్న మాట అన్నాడు, ముఖ్యమంత్రులు కలిస్తే తప్ప అని. ముఖ్యమంత్రులు కలిస్తే తప్ప ఎవరు పడతలేరు. నేపథ్యం ఉంది చూడు. అధికారికంగా అపెక్స్ కౌన్సిల్లోనో లేదా అధికారికంగా ఇంతకుముందే చెప్పినట్టుగా జాతీయవాద సంస్థలు వద్దనంగా, దాని నదీ జలాలకు సంబంధించినటువంటి ట్రిబ్యునల్ ఉండగా ఇవన్నీ వదిలిపెట్టి ఈ సమావేశము ఇది ఇల్లీగల్. ఇది ఎలాంటి అసలు రాష్ట్ర ముఖ్యమంత్రి సరే చట్టబద్ధత కాదు. ఇల్లీగల్ అంటే అర్థమైంది, చట్టబద్ధత కాదు. బలరాం గారు నువ్వు మాట్లాడప్పుడు మేము విన్నాం కదా సోదరా, ఈ ఉన్న గంట సేపు నేను మాట్లాడితే వస్తా. నీ అభిప్రాయం చెప్పినప్పుడు చెప్పు. ఎట్లా చట్ట వ్యతిరేకత? లేదు శ్రీహరి గారు, ఏ రకంగా చట్ట వ్యతిరేకత అది? అంటే ఇప్పుడు ఇద్దరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నీటికి సంబంధించి ఒక క్లారిటీ తెచ్చుకుందామని కూర్చొని మాట్లాడే ప్రయత్నం చేశారు. ఏ రకంగా ఇల్లీగల్ అది? కలిసిరు అని ఎవరు అనట్లేదు, కానీ బనకచెర్ల అందులో ఎజెండా చేయడానికి ఆ సమావేశానికి చట్టబద్ధత లేదు. నదీ జలాల పంపిణీకి చట్టబద్ధత లేదు. ఆయన అసలు బనకచెర్ల అంశమే ప్రస్తావనకు రాలేదన్నారు కదా. ఆంధ్రలో వాళ్ళు ఎదుర్కొంటున్న సంక్షోభం నుంచి బయటపడడం కోసం ఒక ఆత్మీయుడిగా ఈయన చేస్తున్నటువంటి సహకారం తప్ప అది ఏ రకంగా కూడా చట్టబద్ధత ఇచ్చేటటువంటి చట్టపరమైన నిర్ణయాలు తీసుకునేది కాదు. రెండోది విలన్ల అరెస్ట్ అనేది ఒక రాష్ట్రంలో ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వాళ్ళు ప్రతిపక్ష పార్టీ నాయకులను అరెస్ట్ చేయాలనుకుంటే అది అదొక పెద్ద విషయమే కాదు. మీరు రాష్ట్రంలో చూస్తున్నారు కదా, అధికార పక్ష ప్రతిపక్షాల మధ్య ఉన్నటువంటి కక్ష సాధింపులలో అరెస్టు కాదు విషయం. ఆ అరెస్టు కూడా అక్రమమా సక్రమమా, చట్టబద్ధమైందా, చట్టాలు నిలబడే అరెస్టులా, కేవలం వేధింపుల కోసం చేసే అరెస్టులా? ఇప్పటికే చాలా అరెస్టులు చేస్తున్నారు. ఏదో సోషల్ మీడియాలో తప్పులు ఎత్తి చూపెడతానో, లోపాలు ఎత్తి చూపెడతానో, హామీలు అమలు చేయమంటానో, అట్లా అరెస్టు చేయడం కోసము పూర్తి స్థాయి ఆధారాలు ఉండి కేసు నిలబడబట్టే కాదు, అసంబద్ధమైనటువంటి అక్రమ అరెస్టులు కూడా, అక్రమ కేసులు పెట్టి కూడా చేయొచ్చు. రాజ్యం చేతిలో ఉన్నప్పుడు, యంత్రాంగం చేతిలో ఉన్నప్పుడు చేయొచ్చు. విలన్ల అరెస్టు చివరిలో ఉంటుందని చెప్పడం వెనుక ఉద్దేశము ఇక అది తప్ప ఆయన చేతిలో ఇంకో అస్త్రం లేదు. ఎప్పుడు కానీ ఎవరైనా వాళ్ళ యొక్క పరిపాలనలో నిజంగానే పారదర్శకత ఉంటే, నిజంగా ఆ ఎజెండా బయటపెట్టు. మా రామ్మోహన్ సార్ చెప్పింది కదా, ఎజెండాలో లేదనుకో ఈ రోజుల్లో పెద్ద సీక్రెట్ కాదు కదా, చిదంబరం రహస్యం కాదు కదా. నిన్న మీరు మాట్లాడుకున్న దాంట్లో మినిట్స్ ఉన్నాయా? ఎజెండా ఉందా? ఉంటే మినిట్స్ ఉంటే ఏమేమి మాట్లాడారు అది బయట పెడితే అయిపోయి కదా. ఆ విషయం చెప్పకుండా అంతిమంగా విలన్లు అరెస్ట్ అవుతారు, విలన్లను విడిచిపెట్టేది లేదు, వాళ్ళని వదిలిపెట్టేది లేదు. ఈ బెదిరింపులకు భయపడే పార్టీ బీఆర్ఎస్ పార్టీ. అసలు బహిరంగంగా కదా, బహిరంగ నేరస్తుడు ఒక క్రిమినల్ రాష్ట్రంలో వెళ్తున్నాడు. ఆయనకు అందరు నేరస్తులు కనుక కడతారు, అందరు చేరుకోవాలి. నేను ఒక్కరి చేరుకో ఎందుకు రావాలి, అందరు చేరుకోవాలని కోరుకుంటాడు. కానీ నిలబడేది ఎంత అనేది కదా, చట్టం ముందు నిలబడేది ఎంత, ప్రజల నుంచి వచ్చే సాధికారికత ఎంత, మొత్తం ప్రజలు ఎట్లా చూస్తున్నారు, నీవు ఇచ్చిన హామీల సంగతి డైవర్షన్ కోసం మాత్రమే పూకోవాయను పెద్దానికి నీకు అనుకుంది మాట్లాడానా సందర్భాన్ని మాట్లాడు పోయి. సరే భీమరావు గారు, వారు మాట్లాడిన తర్వాత మాట్లాడొచ్చు. మీరు ఆ పాయింట్స్ నోట్ చేసుకోండి. భీమరావు గారు భీమరావు గారు భీమరావు గారు భీమరావు గారు పాయింట్స్ నోట్ చేసుకోండి, తర్వాత మాట్లాడొచ్చు. మీకు మళ్ళీ అవకాశం ఇస్తాను. ఇప్పుడు శ్రీహరి గారు నీ అభిప్రాయం వచ్చినప్పుడు చెప్పాలి కదా. ఏం పని మళ్ళీ మాటలు, నీ అభిప్రాయం వచ్చినప్పుడు చెప్పుకో.
సరే భీమరావు గారు మీకు అవకాశం ఇస్తాను, మాట్లాడొచ్చు. శ్రీహరి గారు ఒక్క విషయం అండి, అట్లా కాదు. రైట్ భీమరావు గారు ఒక్క నిమిషం అండి. భీమరావు గారు మీకు అవకాశం మళ్ళీ ఇస్తాను, మళ్ళీ మాట్లాడొచ్చు. శ్రీహరి గారు ఒక్క క్వశ్చన్ అండి. శ్రీహరి గారు ఒక్క క్వశ్చన్ అండి. శ్రీహరి గారు సరే శ్రీహరి గారు, ఇప్పుడు మీరు పదే పదే రేవంత్ రెడ్డి గారిని గురు శిష్యులని ఇలాంటి కామెంట్స్ ఎంతవరకు సభవండి? రాష్ట్రాల ముఖ్యమంత్రులు వాళ్ళు, ఈ రాష్ట్ర ప్రజలు రేవంత్ రెడ్డి గారిని ఎన్నుకున్నారు, ఆ రాష్ట్ర ప్రజలు చంద్రబాబుని ఎన్నుకున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అదే క్వశ్చన్ వేశారు, మరి లోకేష్ 3 సార్లు కలిశారు కదా, దాని ఆంతర్యం ఏంటి? మీ మధ్య ఏం రాజకీయ లోకలోకలు నడుస్తున్నా లేకపోతే ఏం నడుస్తుంది మీ మధ్య అని అడిగారు. అసలు మీరు పదే పదే అదే పాయింట్ అవుట్ చేసి గతంలో ఆయన ఆ పార్టీలో ఉన్నారు, మరి కేసీఆర్ గారు కూడా టీడీపీకి దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి, టీడీపీ నుంచి వచ్చినటువంటి వ్యక్తే, వారు కూడా అదే అంటే అది ఎంతవరకు సంస్కారం? అసలు బీఆర్ఎస్ వాళ్ళకి పదే పదే ఇక్కడ సంస్కారం సంబంధించిన విషయం కాదు ఇది. ముఖ్యమంత్రుల మధ్య విధానపరమైన ఇప్పుడు కాదు, లేదు ప్రతిసారి అదే అంటారు బీఆర్ఎస్ వాళ్ళు, ప్రతిసారి అదే అంటారు. ఏ ముఖ్యమంత్రి అయినా ఇంకో ముఖ్యమంత్రిని కలవచ్చు, పొరుగు రాష్ట్రాల ముఖ్యమంత్రి కాదు, పొరుగు రాష్ట్రాల ప్రధానమంత్రి కూడా కలవచ్చు. నేను ఇక్కడ చర్చ అది కాదు. ఏ ఎజెండా మీద కలిసినవు, దేనికి సంబంధించి చర్చలకు పోయినవు, ఆ చర్చలలో నువ్వు పెట్టిన ప్రాతిపదికలో ఈ తెలంగాణ సమాజానికి ఆటంకమయ్యే విషయాలు, తెలంగాణ సమాజానికి నష్టదాయకం చేసే విషయాలు, జాతికి తెలంగాణ మొత్తం జాతికి తరతరాలుగా ద్రోహం చేసే నిర్ణయాలను తీసుకుంటున్నావు. గది తప్ప అంటున్నావు. కలుసుడు, ఆలోచించుడు, చేతులు చేసుడు, ఈ దండేసుడు, చాలా కప్పుకుంటూ ముఖ్యమంత్రి గారు వద్దాం కదంటారే. మీరు కూడా గట్లే అంటారు. సంస్కారం గురించి కాదు ఇక్కడ చర్చ. నీ విధానాలు అట్లుంటున్నాయి, నువ్వు అమలు చేస్తున్న విధానాలు, నువ్వు తీసుకుంటున్న నిర్ణయాలు, నువ్వు అమలు చేస్తున్న తీరుతెనులు, నువ్వు మాట్లాడి ఆయన మాట్లాడి మేమంటున్నది కాదన్న. ఇది ఆయననే 1000 టీఎంసీలు ఇచ్చి ఏమైనా చేసుకోరి, 500 టీఎంసీలు ఇచ్చి ఏమైనా చేసుకోరి, వరద జలం నికర జలాలకు సంబంధం లేకుండా, బేసిన్ అంటే కూడా తెలియకుండా అది ఏ బేసిన్ ఉంది, ఇదే బేసిన్ ఉందని అడగడము, ఇట్లా అసంబద్ధంగా కనీస విషయాల పట్ల అవగాహన లేకుండా ఆ తెలంగాణ ప్రజలకు చారిత్రకంగా నష్టం జరిగే విషయాలు, నదీ జలాలకు సంబంధించిన విషయం ఇది చారిత్రకంగా జరిగేది. నువ్వు 5 ఏళ్ళు ఉండేటటువంటిది మొత్తము శాశ్వతంగానే ఈ ప్రయోజనాలను, ఈ ప్రాంత ప్రయోజనాలు తాకట్టు పెట్టే విధంగా తీసుకున్న నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఇట్లాంటి విధానపరమైన నిర్ణయాలు నువ్వు తెలంగాణ సమాజానికి నష్టం చేసి చంద్రబాబుకు లాభదాయకమైన విషయాలు చేస్తున్నావు. అట్లా వద్దు అని అన్నాం తప్ప చంద్రబాబు కలవడం వ్యతిరేకం కాదన్న. ఇక్కడ నువ్వు తీసుకుంటున్న విధానాలు చారిత్రకంగా భవిష్యత్తులో దీర్ఘకాలికంగా ఈ ప్రాంత ప్రయోజనాలని నష్టం వాటించే విధంగా ఉన్నవి. అవి వద్దు, సరి చేసుకోవాలని చెప్పినాకనే కదా. లేదు అట్లా లేదు ఇట్లా లేదని ఆయన మాట్లాడే మాటలే మళ్ళీ ఆయన సవరించుకొని మాట్లాడుతున్నాడు కదా. నేను అదే అంటున్నా, వ్యక్తిగత విమర్శలు చేయట్లేదన్నా. మీరు కాదంటే పదే పదే బీఆర్ఎస్ వాళ్ళు అదే చెప్తుంటారు కదా, గురు శిష్యులు అనే. ఆయన ఈరోజు దానికి సంబంధించి ఆ కామెంట్ చేయడం కూడా చిట్చాట్లా మాట్లాడుతూ, మరి లోకేష్ కేటీఆర్ కూడా కలిశారు కదా, మరి దాని ఆంతర్యం ఏంటి అంటూ ఆయన ప్రశ్నించారు. విధానపరమైన విషయాల పట్ల అంటున్నాము. లేదు తెలంగాణ ప్రాంతానికి ఈ మీటింగ్ కి ముందు నుంచి కూడా అదే కామెంట్ చేశారు బీఆర్ఎస్ వాళ్ళు. ముందు నుంచి ఆయన అదే పనిలో ఉన్నాడు, ఎక్కడ తెల్లారి నుంచి అదే పనిలో ఉన్నాడు. తెలంగాణ నీళ్ళేమో ఆంధ్రకు తరలించడము, నిధులేమో ఢిల్లీకి తరలించడము, ఆయన పనే కలిగి ఉందని మేము ఆధారంతో సహా బయట పెడుతున్నాం కదా అన్న. ప్రతి విషయాన్ని చెప్పినా కదా, మేము మాట్లాడినే కావు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన విషయాలే మీరు వివిధ సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు మనకి ఈ చర్చలో టైం సరిపోదు, మీకు వీడియోలను పంపిస్తా. వివిధ సందర్భాలలో తెలంగాణకు నష్టమయ్యే విషయాల పట్ల, తెలంగాణకు చారిత్రకంగా దీర్ఘకాలికంగా నష్టమయ్యే విషయాల పట్ల తను వ్యవహరించిన తీరు, తను మాట్లాడిన తీరు, తను ప్రాక్టికల్ గా తను చేస్తున్న తీరు అంటే శ్రీహరి గారు అది అవగాహన రాహిత్యం వల్ల చేసేటువంటి విషయమా? అంటే ఈ గందరగోళం ఉంచుడు, మీ గందరగోళాన్ని ఇక్కడ ఈ ప్రాంత ప్రజల దీర్ఘకాలికంగా జరిగేటటువంటి ప్రయోజనాల్ని తాకట్టు పెట్టడాన్ని చూసి గురు శిష్యుల బంధం అని అంటున్నాం. అలోయడం గురించి ఓకే శ్రీహరి గారు అంటే ఒక ప్రశ్న ఇప్పుడు ఆయన అవగాహన లేక అటువంటి విషయాలు అంటే నీటిని ఆంధ్రాకి ఇచ్చేటువంటి విషయాలన్నీ చేస్తున్నారా, లేక కేవలం అక్కడ టీడీపీ చంద్రబాబు గారు ఉన్నారు కాబట్టి వాళ్ళ మాటలు విని నీళ్ళని తరలిస్తున్నారా? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పండి. అవగాహన రాహిత్యం వల్ల లేకపోతే కావాలనేనా? అన్ని తెలిసేనా? మనము విధానపరమైన విషయాలలో అన్న ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి వారికి వ్యక్తిగత అవగాహనలకు ఎవరైనా సరేనా వ్యక్తిగత అవగాహన అనేది పెంచుకుంటే మంచిది, పెంచుకోవాలని కోరుకుంటాం. కానీ అధికార యంత్రాంగం అంతా చెప్తుంది కదా ఇప్పటికప్పుడు, ఇది ఒకరోజు సమస్య కాదు కదా. కాబట్టి ఉద్దేశపూర్వకంగానే చేస్తుంటాను కావాల్సి వస్తుంది. ఎందుకంటే మనం చెప్పంగా కూడా పదే దీని గురించి మనం చెప్పి తట్టి లేపంగా కూడా, అయ్యా జూన్ 30 నాడు వరద స్టార్ట్ అయింది, జూలై 16 46 రోజులు అవుతుంది వరద స్టార్ట్ అయ్యి కూడా ఇప్పటి వరకు నువ్వు కనీసం దాని జోలికి పోవట్లేదు. మే 30 నాడు వచ్చింది కృష్ణలకు వరద, ఇక్కడ కూడా సముద్రంలో నీళ్లు కలుస్తా ఉన్నాయని చెప్పి రోజుకు ఇన్ని లక్షల క్యూసెక్ల నీళ్లు సముద్రంలో కలుస్తాయని చెప్పంగా కూడా అది కూలేశ్వరం అని చెప్పి దాని మీద ఆరోపిస్తే కాదయ్యా, కన్నెపల్లి నుంచి లిఫ్ట్ చేయొచ్చు, నువ్వు తప్పంటున్నావు కదా, మేము మరి నువ్వు వినకపోతే మేము రైతాంగా తీసుకుపోయి చేస్తాము
అంటే ఆధారంతో సహా ఎట్లా చేయొచ్చు, ఎట్లా లిఫ్ట్ చేయొచ్చు, ఎట్లా గోదావరి నీళ్లు ఎట్లా సముద్రంలో కలుస్తున్నాయని లెక్కలతో సహా మనం చెప్తున్నాయి కావు. లెక్కలు ఎవరైనా మొన్న గారు ఆంధ్ర నాయకుడు చాలా చుల్కన చేసి సిల్లిగా మాట్లాడు. ఓ బీఆర్ఎస్ నాయకులారా గోదావరి నీళ్ళు సముద్రంలో కలుస్తున్నట్టు కదా మీరు బిందెలు పట్టుకొని తీసుకొచ్చి ఆపురని. అది అది అన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి ఖండించాలి కదా ఎవరన్నా. తెలుగుదేశము ఆంధ్ర తెలుగుదేశం పార్టీ నాయకుడు ఓ బీఆర్ఎస్ నాయకులారా, కాంగ్రెస్ అంటలేరు వాళ్ళు, ఓ బీఆర్ఎస్ నాయకులారా గోదావరి జలాలని మీరు మీ 968 టీఎంసీల నీళ్లు సముద్రంలో కలుపుతున్నాయి కదా మీరు బిందెలు పట్టుకొని అడ్డం నిలబడి తీసుకోండి నేను. అది ఎంత అవమానకరమైనటువంటి వ్యాఖ్యలు అవి, ఎంత అవహేళన. అంటే దీని అర్థం ఏంటి? ఇట్లాంటివన్నీ దేని సంకేతాలు ఇవి? ఇది మాకు పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి మాకు అండగా ఉన్నాడు. రేవంత్ రెడ్డి అండగా మీరు ఇష్టం వచ్చినట్టు చేస్తాం, మీరు ఏం చేయలేరు, బిందెలు అడ్డం పెట్టుకోండు, కాలువలు అడ్డం పెట్టుకోండు కాదు, మీతో కాదు, మేము ఈ పనిలో ఉన్నామనే ఆంధ్ర అహంకారపూరితమైన వ్యాఖ్యలు కావాలి. ఇక్కడ ముఖ్యమంత్రి మాకు అండగా ఉండడనే విషయాన్ని తేడతెల్లం చేస్తలేవా? మా చంద్రబాబుకు శిష్యుడు అక్కడ వెళ్తున్నాడు, ఇంకా మాకు ఏ ఇబ్బంది లేదు, మొత్తం మాకు కావాల్సిన అన్ని విషయాల్ని గంపగుత్తగా మేము వినియోగించుకుంటామనే అహంకారం కనబడతలేదా మాటలలో? ఇవి వాళ్ళ విధానపరమైన విషయాల మీదనే మా విమర్శ తప్ప వ్యక్తిగత విమర్శలు కాదు అన్న. రైట్. వెంకటరెడ్డి గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. ఏంటండి ఏం జరుగుతుంది ఈరోజు రేవంత్ రెడ్డి గారి కామెంట్స్